ఎక్స్‌ప్రెస్ న్యూస్‌కి స్వాగతం. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో 28వ వార్డు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం సంగారెడ్డి పట్టణంలో టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ, ప్రతి పంపిణీ కార్యక్రమంలో భాగంగా రేషన్ దుకాణాల్లో ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, సన్నబియ్యం పంపిణీతో పేద ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి అనేక సంక్షేమ పథకాలు అందిస్తుందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన టీజీఐసీ చైర్మన్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, అడిషనల్ కలెక్టర్ మాధురి, ఆర్డీఓ రవీందర్, టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంత, మాజీ కౌన్సిలర్ కోనసంతు, రాష్ట్ర నాయకులు కిరణ్, పట్టణ అధ్యక్షుడు జార్జ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్, 28వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మహేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు, కాంగ్రెస్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. जरा साइड जरा साइड जरा प्लीज. आरिफ है बोलता क्या करो, सुबह से आरिफ है. सीटेड मैडम जरा 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 आ गया नहीं किस तरफ जरा బియ్యం చూడండి, బియ్యం క్వాలిటీ మంచిగా ఉన్నాయా? గవర్నమెంట్ సన్న బియ్యం ఇస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. నువ్వు ఆగు, నీది అయిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ సన్న బియ్యం ఇస్తాను. ఆగమ్మా కూడా కొద్ది నవ్వినట్టుగా ఉండాలి. నవ్వండి, కొద్ది మంచి నవ్వమ్మా. సన్న బియ్యం ఇస్తున్నారు, నవ్వాలి, సంతోషంగా. देखो नरेश देख रहे महेश, इधर देख. आरिफ भाई, टायर भाई की मैडम తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో ఒకటి పీడిఎస్ బియ్యం అన్నది సన్న బియ్యం పీడిఎస్ షాప్స్ ద్వారా పంపిణీ చేయడం. ఉగాది నాడు నుంచి ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభించాము. మన జిల్లాలో ఉన్న 846 రేషన్ షాపులలో మొత్తం 3,78,000 రేషన్ కార్డులకు, అంటే మొత్తం 12 లక్షల పైచిలుకు మందికి, ప్రతి వ్యక్తికి కూడా 6 కేజీల చొప్పున ప్రతి నెల కూడా సన్న బియ్యం అన్నది మనం పంపిణీ చేయనున్నాము. ఏప్రిల్ నుంచి ఈ కార్యక్రమం మనము ప్రారంభించుకున్నాము. ఈ కార్యక్రమాన్ని రేషన్ కార్డు కలిగిన వ్యక్తులందరూ కూడా
సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఈ సన్న బియ్యంలో ఎఫ్ఆర్కే కెర్నల్స్తో 45 అయిన రైస్ ఇస్తున్నాము. అంటే విటమిన్లు, ఫోలిక్ యాసిడ్ ఇటువంటి మంచి న్యూట్రియంట్స్ కలిగిన పౌష్టికాహారము పేద ప్రజలకు అందిస్తున్నాము. ఇంతకుముందు సంపన్నుల ఎవరైతే తీసుకుంటున్న సన్న బియ్యం ఇప్పుడు పేదలందరికీ కూడా ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించారు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, అలాగే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్, మరి మిగతా అధికారులకి, ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, మరి ఇక్కడ ఉన్న వార్డు ఉన్న వ్యక్తులందరికీ, అక్కలకి, అన్నలకి, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి, అలాగే పత్రికా విలేకరులు అందరూ కూడా నమస్కరిస్తూ, మరి ఎలక్షన్ల ముందు ఏదైతే వాగ్దానం చేసిండ్రో కాంగ్రెస్ పార్టీ, ఆ వాగ్దానాన్ని ఈరోజు నెరవేర్చడం జరిగింది. ఇదే కాదు, అన్నీ కూడా చేయడం జరిగింది. తప్పకుండా ఇంకా కూడా మిగిలినవి కూడా ఒకటి తప్పకుండా మీ అందరికీ అందించాయి. ఇది అసలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అన్నారు. ఇది ప్రజల పాలన, ప్రజల కోసమే చేసే పాలన. కాబట్టి ఇది ఇంద్రమ్మ రాజ్యంగా చేయాలి. ఇంద్రమ్మ ఏ విధంగా అయితే గరీబ్ హఠావో అని గరీబులకు ఏ విధంగా సేవ చేసిందో అదే మార్గంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి అదే రీతిగా వెళ్తున్నారు. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ సన్న బియ్యం ఇస్తున్నారంటే గతంలో ఇచ్చిన బియ్యం నేను చాలా మటుకు చూసిన, అవి బజార్లో అమ్ముకొని డబ్బులు తెచ్చుకొని వేరే బియ్యం తెచ్చుకున్న రోజులు ఉన్నాయి. మీరు చెప్పకపోయినా నేను చూసిన. మరి ఆ బియ్యం కూడా ఎట్లా ఉంటుండే, ఎందుకు తినకుండా ఉండేవాళ్ళు అంటే ఆ బియ్యం చూస్తేనే ఇప్పుడు కంటికి మంచిగా అనిపిస్తేనే కడుపు నిండా తింటాం. అవి కళ్ళకి మంచిగా లేవు, పురుగులు లుకలుక మన పురుగులు వస్తుండే. బ్యాగ్ ఇప్పంగానే మళ్ళీ గడ్డలు కట్టి పౌడర్ అయిపోయి జల్లెడ పట్టిన కానీ తినే పరిస్థితి, ముక్కబట్టిపోయిన బియ్యం ఉంటుండే. కాబట్టి మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీద ప్రజలు కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. మంచిది ఏదైనా ఇచ్చినాము అంటే, ప్రభుత్వం ఇచ్చిందంటే దాన్ని ఉపయోగించుకోవాలి. కానీ ఏదో అమ్ముకొని ఏదో విధంగా సొమ్ము చేసుకొని వాళ్ళకు వచ్చేది ఇంత దాంట్లో సర్దుకొని లేకపోతున్నారని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఈ పథకం ఉగాది రోజే స్టార్ట్ చేసిండ్రు. మరి ఈరోజు మీ దగ్గర 2వ తారీఖు రోజు మరి ఈ పంపిణీ కార్యక్రమం మరి చేయడం జరిగింది. ప్రజలారా మరి గ్రహించండి, మాట ఇచ్చిన ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుంది. మీ అందరినీ కూడా, ముఖ్యంగా మహిళలను, ఒక్కొక్క మహిళను కోటీశ్వరాలను చేస్తాను ముఖ్యమంత్రి గారు అన్నారు. తప్పకుండా అది నెరవేరుతుంది. ఎందుకంటే ఇప్పుడే ఇన్ని పథకాలు నెరవేర్చినాం, అది కూడా అవుతుంది. అట్లని తమ్ముళ్ళు ఇది కావద్దు, అక్కలైనా మీరైనా ఈ అందరు కూడా మీ సంసారానికే, మీ కుటుంబానికే వస్తున్నాయి. కాబట్టి మీరందరూ కూడా మంచి ఆశీర్వాదం ఇస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన తరపున, మన కాన్స్టిట్యుయెన్సీ తరపున, మన జిల్లా తరపున ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.